నమస్తే అందరికీ, నా పేరు ననావత్ రాజు నాయక్. ఏదైతే కొన్ని రోజుల నుంచి లంబాడీలకు ఆదివాసులకు మధ్య పోరాటం సాగుతూ ఉన్నది. ఈ పోరాటం పెట్టింది ఎవరో కాదు, రాజకీయ నాయకులు అనే విషయాన్ని లంబాడీ సోదరులను మేము అర్థం చేసుకున్నాము. ఆదివాసి సోదరులు కూడా ఈ విషయాన్ని ఎంత తొందరగా గ్రహిస్తే అంత తొందరగా బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. ఇంకొకటి, అక్కడ ఆదివాసీ సంఘాల నాయకులు కూడా ర్యాలీలు సభలు నిర్వహించుకుంటా ఉన్నారు. మేము లంబాడీ సోదరులం కూడా మేము లంబాడీల ఆత్మగౌరవ శాంతి ర్యాలీలు, లంబాడీల ఆత్మగౌరవ సభలు పెట్టుకున్నాము. కానీ ఎక్కడ కూడా మేము సభలు పెట్టుకుంటే దీని వెనకాల రాజకీయ నాయకులుండి ఆదివాసులకు లంబాడీలకు మధ్య చిచ్చు పెట్టి పోరాటం చేసుకున్నట్టు విధంగా చేస్తున్నారు, ప్రేరేపిస్తున్నారని చెప్పేసి మేము వాదనలు వినిపిస్తున్నాము, ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. కానీ ఎక్కడ కూడా ఆదివాసీ నాయకులను కానీ ఆదివాసీ సోదరులను కానీ మేము లంబాడా సోదరులం ఒక్కసారి కూడా మేము వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేటట్టు మేము మాట్లాడలేదు, వాళ్ళని మేము కించపరచలేదు. మేము కేవలం మాట్లాడేది ఒక్కటే, రాజకీయ నాయకుల ముసుగులో ఇద్దరిని విడదీయాలని, అన్నదమ్ముల బంధంతో ఇన్ని సంవత్సరాల నుంచి మెలుగుతున్న మనల్ని విడదీయాలని చూస్తున్నారని చెప్పేసి మాత్రమే మేము మాట్లాడుతూ ఉన్నాము. కానీ ఇక్కడ కొంతమంది ఆదివాసీ సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో, తుడుం దెబ్బ సంఘం నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు మైపతి అరుణ్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో, అట్లాంటి వాళ్ళు కొంతమంది రాజకీయ నాయకుల యొక్క వాళ్ళు ఇచ్చే డబ్బులకు కకృతి పడి, వాళ్ళు ఇచ్చే బిస్కెట్లకు, వాళ్ళు ఇచ్చే ఎంగులు మెతుకులకు కకృతి పడి కొంతమంది లంబాడీ సోదరుల మీద ఇష్టం వచ్చినట్టు వాళ్ళ నోటికి వచ్చినట్టు దురుసుగా ప్రవర్తిస్తూ ఉన్నారు, దురుసుగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. మొన్నటికి మొన్న కొన్ని రోజుల నుంచి వీడియోలలో చూస్తున్నాము, ఒకటి కాదు చాలా వీడియోలు చూసినా నేను, మైపతి అరుణ్ కుమార్ గారు ఇది. మరి ఈయన ఏం మాట్లాడుతున్నారంటే, నోటికి అడ్డు అదుపు లేకుండా ఈయన లంబాడోళ్ళందరూ పంది పిల్లల్ని కన్నట్టు పిల్లల్ని కన్నారు కాబట్టి వాళ్ళ జనాభా సంఖ్య పెరిగిందని మాట్లాడుతూ ఉన్నారు. సోదరా మైపతి అరుణ్ కుమార్ గారు, ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మేమెక్కడా మిమ్మల్ని కించపరచలేదు. ఈరోజు ఒక రాజకీయ నాయకుడు ఇచ్చే డబ్బులకు ఆశపడి ఈరోజు లంబాడీ జాతిలో అవమానపడేటట్టు, మా మనోభావాలు దెబ్బతీసేటట్టు మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, దీనికి మూల్యం మీరు తొందరలోనే చెల్లిస్తారు. మైపతి అరుణ్ కుమార్ గారు, మీరు తుడుం దెబ్బ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులై ఉండి ఈరోజు ఈ జాతీలు, మతాలు, కులాల మధ్య చిచ్చుడు పెట్టే మాటలు మీరే ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. మీ వెనకాల రాజకీయ నాయకులు ఉన్నారు. ఈరోజు మీరు మాకంటున్నారు, మేము చెప్పేది ఏంటంటే, మీకు వచ్చే ఇన్కమ్ని మేము ఆపుతలేం, మీకు వచ్చే ఉద్యోగాలను మేము ఆపుతలేం, మీకు వచ్చే అవకాశాలను మేము ఆపుతలేం, మీ రిజర్వేషన్లకు మేము అడ్డేలేదు. కానీ మీరు చెప్పేది ఏంటంటే, మేము ఇంట్లో కూర్చుంటాము, మేము చెట్ల పోటీ పుట్ల పోటీ మేము తిరుగుతూ ఉంటాము, మేము 9వ తరగతి 10వ తరగతి చదువుతాము, మాకు ఐఏఎస్ ఐపీఎస్ చేయమని చెప్పేసి ఆదివాసీ సంఘాల తరపున మైపతి అరుణ్ కుమార్ గారు అడుగుతూ ఉన్నారు. మరి ఎవరైనా చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయి. మా లంబాడా సోదరులు, మా విద్యార్థులు ఎడ్ల కాడ పోయినా, బర్ల కాడ పోయినా, మేకల కాడ పోయినా, షేన్ కాడ పోయినా పుస్తకాలు పట్టుకొని చదువుతూ ఉంటారు. సాయంత్రం అయితే చీకటి అయినా కూడా మిద్దె పైన స్లాబ్ మీద కూర్చొని చంద్రుని వెలుతురుతోటి కూడా పుస్తకాలు చదువుకొని ఈరోజు ఉద్యోగాలు సంపాదించిన మా యొక్క విద్యార్థులు ఉన్నారు, మా లంబాడా సోదరులు ఉన్నారు. మీరు ఈరోజు చెట్ల పొంటి పుట్టల పొంటి మీరు తిరుక్కుంటా, ఉడుములు పాములు మీరు పట్టుకుంటా ఉంటే మీకు ఉద్యోగాలు రావాలంటే ఏ విధంగా వస్తుంది సోదరా? ఒకసారి ఆలోచన చేయండి. చదువుకుంటే ఉద్యోగాలు వస్తుంది. ఇంత తెలివైన ఒక మంత్రిగా ఉన్న సీతక్క గారు కూడా ఏమంటున్నారంటే, ఈ రోజు లంబడోళ్ళు ఏమున్నారంటే, లంబడోళ్ళు ఒక ఫ్లైట్ లెక్కన జయమని ముందుకెళ్తున్నారు అభివృద్ధిలో, మేము ఎడ్ల బండి లెక్కన ఇక్కడే ఉంటున్నామని చెప్తా ఉన్నారు. మరి మీరు ఎడ్ల బండి లెక్కన అక్కడే ఉండడానికి కారణం ఎవరు? లంబాడీలా? కారణం లంబాడీలు కాదు, రాజకీయ నాయకులు మిమ్మల్ని ఆ విధంగా ఉంచిరు. మీలో ఇంకా చైతన్యం రాలేదు. మిమ్మల్ని ఎక్కడైతే కూర్చోబెట్టాలో గిరిపుత్రుల్లాగా, గిరి అంటే కొండల చుట్టుముట్టే మిమ్మల్ని పెట్టిరు తప్ప బాహ్య ప్రపంచానికి వచ్చి మీ యొక్క టాలెంట్ ని ఉపయోగించుకొని మీరు ఉద్యోగాలు సంపాదించుకునేటట్టు, చదువుకునేటట్టు ఎవరు మిమ్మల్ని ప్రోత్సహిస్తలేరు. రాజకీయ నాయకులే మిమ్మల్ని అక్కడ తొక్కేసిరనే విషయాన్ని ఆదివాసీ సోదరులు మాత్రం గమనించాలి. ఈ రోజు మీరు ఊరూరా ఆదివాసీ ఊర్లలో తిరిగి మీరు ప్రతి ఒక్కరిని చదువుకోమని చెప్పండి. వాళ్ళు చెట్ల పొంటి పుట్టల పొంటి తిరిగి 10వ తరగతి చదివి మాకు ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగాలు రావాలి, టీచర్ ఉద్యోగాలు రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఎడ్యుకేషన్ ని పెంచండి. మంత్రి సీతక్క గారు మీకు రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, అక్కడున్న విద్యార్థులను ఎడ్యుకేషన్ లో ప్రోత్సహించండి, చదువుకు ముందుకు పంపించండి. ఉన్న రిజర్వేషన్ లో ఉద్యోగాలు సంపాదించుకుంటలేరా? మా లంబాడా సోదరులు ఒక విషయాన్ని పట్టుకుంటే దాన్ని లాస్ట్ వరకు కంప్లీట్ చేసే వరకు కూడా వదిలిపెట్టారు. ఒక టార్గెట్ పెట్టుకొని ఒక ఉద్యోగం సంపాదించాలని చదువుకోవడం మొదలు పెడితే తినడానికి తిండి లేకుండా నీళ్లు తాగైనా చదువుకుంటారు, కానీ ఉద్యోగాలు మాత్రం సంపాదిస్తారు. ఆ పట్టుదల మా లంబాడీలలో ఉంది. మీ దాంట్లో ఏమైంది? ఈరోజు మా మీద పడి ఏడుస్తా ఉన్నారు మీరు. మేము ఫ్లైట్ లెక్క అభివృద్ధిలో పోతున్నామంటే మేము కష్టపడుతున్నామని అర్థం.
మిమ్మల్ని సోమరిపోతులు చేసింది రాజకీయ నాయకులు. ఫస్ట్ రాజకీయ నాయకుల ఉచ్చులో పడకండి ఆదివాసీ సోదరులారా. ఇంకొకటి, ఇట్లాంటి తుడుం దెబ్బ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మైపతి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళ ఉచ్చులో మీరు పడకండి, వాళ్ళ మాటలు వినకండి. ఈ అరుణ్ కుమార్ గారు త్వరలోనే దీనికి సంబంధించిన లంబాడి సోదరుల నుంచి వ్యతిరేకత వస్తుంది. మీరు తప్పకుండా అరుణ్ కుమార్ గారు మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ రోజు మా మనోద్భావాలు దెబ్బతినేటట్టు, మా ఆత్మస్థైర్యం దెబ్బతినేటట్టు, మమ్మల్ని కించపరిచేటట్టు ఈ రోజు మైపతి అరుణ్ కుమార్ గారు మాట్లాడుతూ ఉన్నారు. మా పిల్లలు పంది పిల్లలతో మీరు పోలుస్తారా? బిడా, త్వరలోనే నువ్వు కంపల్సరీ అరుణ్ కుమార్ నువ్వు దీనికి కంపల్సరీ మూల్యం చెల్లించుకుంటావు. గుర్తుపెట్టుకో బిడా. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రాజకీయ నాయకుల వెనుకల తిరిగి, చెట్ల పుట్టల వెనుకల తిరిగితే ఉద్యోగాలు రావు, చదువుకుంటేనే ఉద్యోగాలు వస్తాయని ఆదివాసీ సోదరులకు, ఆదివాసీ బిడ్డలకు సీతక్క లాంటి పెద్దవాళ్ళు చెప్పాల్సిన అవసరం ఎంతగానో ఉంది. కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం మిమ్మల్ని వాడుకుంటా ఉన్నారు. మేము రాజకీయాలకు అతీతంగా చదువుకొని కష్టపడి ఉద్యోగాలు సంపాదించి ప్రైవేట్ రంగాలలో, ప్రభుత్వ రంగాలలో, విద్యా వైద్యంలలో మేము రాణిస్తూ ఉన్నాము, కష్టపడతా ఉన్నాము. అది చూసి ఓర్వలేక కొంతమంది రాజకీయ నాయకులు ఇద్దరి మధ్య చిచ్చు పెడుతున్నారన్న విషయాన్ని ఆదివాసీ సోదరులు గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇంకొకటి, మైపతి అరుణ్ కుమార్ గారు మేము పంది పిల్లల్ని కన్నట్టు కన్నారని చెప్పారు కాబట్టి మా మనోభావాలు దెబ్బతిన్నది. కంపల్సరీ మీ మీద ప్రతీకార చర్య ఉంటది బిడ్డ, గుర్తుపెట్టుకో.